అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. నిన్న మనకు టెట్కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ కీ అనేటువంటిది రిలీజ్ అయింది. అందులో ఏవైనా మీకు తప్పు అనిపించినాయి అనుకోండి, ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయచ్చు. ఫైనల్ కీలో ఆ మార్పులు అనేటువంటిది జరిగేసి మనకు రిజల్ట్ అనేటువంటిది డైరెక్ట్గా ఇవ్వడం అనేటువంటిది అయితే జరుగుతుంది. నాకెందుకులే మిగతా వాళ్ళు పెడతారు కదా అనుకోకండి. గతంలో డిఎస్సిలో 0.01 వల్ల కూడా పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి టెట్లో పెంచుకునేటువంటి ప్రతి ఒక్క మార్క్ అనేటువంటిది డిఎస్సిలో జాబ్ సాధించడానికి చాలా కీలకంగా మనకు ఉపయోగపడుతుంది. ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మొబైల్ ఫోన్లో కూడా ఆబ్జెక్షన్స్ అనేటువంటి తెలియజేయవచ్చు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్పాను. ఖచ్చితంగా మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆధారంగానే, రెస్పాన్స్ షీట్ తోటి సంబంధం లేదు. ఆబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు రెస్పాన్స్ షీట్ అనేటువంటిది మనం ఏం రాసినాము, మనకి ఎన్ని మార్కులు వచ్చినాయని తెలుసుకోవడానికి మాత్రమే, తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఇనిషియల్ కీస్ అంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటారు దీన్ని. ఇందులో ఉన్నటువంటి వాటిని ఓపెన్ చేసుకొని దాని ద్వారా మీరు ఆబ్జెక్షన్స్ అనేటువంటివి పెట్టాలి. దాని తర్వాత కనుక చూసుకుంటే నిన్న ఒక షార్ట్ కట్ మెథడ్ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. అందులో ప్రొసీడ్ రావట్లేదని కొంతమంది అన్నారు. మీరు కరెక్ట్గా ప్రాపర్గా అన్ని ఫిల్ చేసిండ్రు అనుకోండి, అక్కడ ఉన్నటువంటి లింకు, కేటగిరీ, దాని తర్వాత మిగిలినటువంటి అన్నీ కూడా మీరు దానికి సంబంధించి ఫిల్ చేసిరు అనుకోండి, ఖచ్చితంగా ప్రొసీడ్ వస్తుంది. ఈజీగా మీ స్కోర్ కార్డ్ అనేటువంటిది రావడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రాసెస్ వీడియో అనేటువంటిది ఈ వీడియో చివర వదులుతాను, లేదంటే ఇక్కడ ఐకార్లో పైన కూడా వస్తుంది, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. క్లియర్గా చెక్ చేసుకొని ఆ ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేటువంటిది నేను చెప్పినట్టుగా మీకు డిస్ప్లే అనేటువంటిది అవుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆబ్జెక్షన్స్ అయితే తెలియజేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ మొబైల్ ఫోన్కు యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ అనేటువంటిది ఉన్నది కాబట్టి వెబ్సైట్ అనేటువంటిది అందరూ కూడా మీరు ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ అనిపిస్తున్నాయో ఖచ్చితంగా అవి పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ అనేటువంటిది 2 తర్వాత మనకు ఫైనల్కి అనేటువంటిది డైరెక్ట్ రిజల్ట్ అనేటువంటిది కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాగానే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే చాలామంది ఇక డిఎస్సి ఉండదు అని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే ఇది ఒక ఊరటనిచ్చేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందే ఉపాధ్యాయులు 5065 మంది అయితే ఉన్నారంట. ఈ ఏడాది మాత్రమే రాష్ట్రంలో 2026లో మొత్తంగా 5065 మంది టీచర్లు ఉద్యోగ విరమణ పొందనున్నారు. జూన్లో అత్యధికంగా 632 మంది ఉద్యోగ విరమణ పొందడం అనేటువంటిది గమనార్హం. వచ్చే సంవత్సరం 2027లో 5118 మంది, 2028లో 4921 మంది రిటైర్ కానున్నట్టు పాఠశాల విద్యాశాఖ లెక్కలు తీసింది. 2024లో 3514 మంది, 2025లో 4250 మంది ఉద్యోగ విరమణ అనేటువంటిది చేశారు. మొత్తం మీద 2024 నుంచి 2028 వరకు అయితే 5 ఏళ్లలో 22868 మంది టీచర్లు పదవీ విరమణ అయితే పొందుతున్నారు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10,000 మంది టీచర్లను కొత్తగా నియమించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈ 2.5 ఏళ్లలో అంతే సంఖ్యలో ఉద్యోగ విరమణ అనేటువంటి చేశారు. కాబట్టి మీరు డిఎస్సి ఉంటుందా లేదా అనేటువంటి అనుమానం పెట్టుకోకండి. ఎన్ని రేషనలైజేషన్లు జరిగినా, ఏమి జరిగినా కూడా 6 నుంచి 10,000 వరకు అయితే ఉద్యోగ ఖాళీలు అనేటువంటివి ఎటు పోవు. కానీ కొంత ఈ రేషనలైజేషన్, ఈ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన అంశం అనేటువంటి తెరపైకి రావడానికి మాత్రమే అవకాశం ఉన్నది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలం డిఎస్సిలో మాత్రమే జాబ్ కావాలి అనుకుంటే కనుక, టీచర్ కావాలనే కళ ఉంటే మాత్రం కనుక రెగ్యులర్గా చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నది అనిపిస్తే కనుక వాటికి కూడా ప్రయత్నం చేయండి. కానీ డిఎస్సి ఉండదు అనేటువంటి అంశం మాత్రం మైండ్లో నుంచి తీసేయండి. ఇక్కడ ఈ రకంగా వేల మంది రిటైర్మెంట్లు అవుతానే ఉన్నారు కాబట్టి ఆ లోటును భర్తీ చేయాలంటే కొత్తగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది చేపట్టాల్సినటువంటి అవసరం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు మొన్న కూడా ఒకటి వచ్చింది, రాష్ట్రంలో 14,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు డిఎస్సి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 6557 రైల్వే పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది జారీ చేయడం అయితే జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 323, టెక్నీషియన్ గ్రేడ్ 3 6234 అయితే పోస్టులను భర్తీ చేయడం రేపటి నుంచి, అంటే మనకు నిన్న నుంచే మనకు దానికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అయింది. జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తుదారులకు గ్రేడ్ 1 టెక్నీషియన్కు 18 నుంచి 33 ఏళ్ల
మధ్య, గ్రేడ్ 3 టెక్నీషియన్కు 18 నుంచి 30 ఏళ్ల మధ్య అయితే వయసు అనేటువంటిది అయితే ఉండాలి. వివరాలు కంప్లీట్గా మనకు వెబ్సైట్ అనేటువంటి చూడాలని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో బీఎస్సీ ఉత్తీర్ణులు అయితే ఉండాలి. లేదా సంబంధిత స్ట్రీమ్స్లో 3 ఏళ్ల ఇంజనీరింగ్ లేదా డిప్లొమా, బీఈ, బీటెక్ పూర్తి చేసిన వారు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. గ్రేడ్ 2-3కి సంబంధించి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్తో పాటు ఇక్కడ ఎన్సీవీటీ, ఎస్సీవీటీ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత పొందినటువంటి వారికి అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నటువంటి వాళ్ళు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు అనేటువంటివి అయితే రానున్నాయట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు, సీఎం దగ్గర ఫైలు, గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. అతి త్వరలో మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్, కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి రానున్నాయి అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే అంగన్వాడీకి సంబంధించి మొత్తంగా మనకు 4 జిల్లాల్లో కనుక చూసుకుంటే ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. ఒక జిల్లాలో క్లోజ్ కూడా అయింది. మహబూబ్ నగర్కి సంబంధించి క్లోజ్ కావడం అయితే జరిగింది. ప్రజెంట్ రీసెంట్గా వచ్చిన జోగులాంబ గద్వాల్కి సంబంధించి 8 జూలై వరకు లాస్ట్ డేటు, తర్వాత నల్గొండలో 10 జూలై వరకు లాస్ట్ డేటు, దాని తర్వాత పెద్దపల్లిలో 6 జూలై వరకు లాస్ట్ డేట్. కాబట్టి వీలైనంత తొందరగా మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పటికప్పుడు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మన గ్రూప్స్లో మీకు అందించడం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఎఫ్బిఓ కానీ, కానిస్టేబుల్ కానీ, టెట్ 2 డిఎస్సి చాలా పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ రెగ్యులర్గా మన గ్రూప్స్లో షేర్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు రెగ్యులర్గా మీకు గైడెన్స్, ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో షేర్ చేయడం అయితే జరుగుతున్నది. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్లో మన వాట్సాప్ గ్రూపుల్లో లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిరనుకోండి, డైరెక్ట్గా లింక్స్ అనేటువంటి వస్తాయి. అదేవిధంగా నెక్స్ట్ కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా కూడా పిన్ చేసి పెడతాను. అక్కడే గ్రూప్ లింక్ ఉంటుంది, ఛానల్ లింక్ కూడా ఉంటుంది. వాట్సాప్ ఛానల్కి సంబంధించి మీకు ఏది వీలైతే అది ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. జాయిన్ అయితే రెగ్యులర్గా ఈ ఫ్రీ అప్డేట్స్ అనేటువంటి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఓన్లీ 4 జిల్లాలకు మాత్రమే వచ్చినాయి, మిగిలినటువంటి జిల్లాలకు రాలేదు. రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తాను. ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటున్నారు. ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే సరిపోతుంది, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ గురుకులకు సంబంధించినటువంటి ఆసిఫాబాద్లో ఉన్నటువంటి వివిధ గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కనుక చూసుకుంటే డెమోకు సంబంధించినటువంటి తేదీ ఈ రోజేనండి. దానికి సంబంధించి ఒకసారి క్లియర్గా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలాసార్లు మీకు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా దానికి విద్యా అర్హతలు అయితే ఉన్నాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఖాళీలు అయితే ఈ రకంగా ఉన్నాయి. చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు ధ్రువపత్రాల పరిశీలన 9 గంటల నుంచి 11 గంటల వరకు అయితే ఉంటుంది. ఈ నంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది కంప్లీట్గా అక్కడ డెమో ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రోజే చివరి తేదీ. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి కూడా TGSWREIS సంస్థల్లో పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించి టీజీడీలు, పీజీటీలు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్ మరియు వృత్తి విద్యా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే అర్హతలు అనేటువంటి బీఎడ్ సంబంధిత సబ్జెక్టులో డొమైన్లో ఎంఎస్సీ లేదా సంబంధిత పోస్టుకు వర్తించే అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఎంపిక విధానం డెమో లెక్చర్లు ధృవపత్రాల ఆధారంగా అయితే ఉంటుందట. దీనికి కూడా ఇదే రోజు చివరి తేదీ కాబట్టి దీనికి సంబంధించి అడ్రస్కి మీరు వెళ్ళేసి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి మనకు చేగుంట కేజీబీయూలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి శ్రీవాణి తెలిపారు. ఆంగ్లము, నర్సింగ్ పోస్టులకు ఖాళీగా ఉన్నాయని, ఆంగ్ల లెక్చరర్ పోస్టులకు ఎంఏ ఇంగ్లీష్తో పాటు బీఈడీ ఉండాలన్నారు. నర్సింగ్ లెక్చరర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలన్నారు. అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థులు కనుక చూసుకుంటే ఈ నెల 30లోగా కేజీబీయూలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకి ఇక్కడ నంబర్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కంప్లీట్గా గురుకులాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి సమాచారం ఇదేమో మనకి ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి. ఇది కనుక చూసుకుంటే మనకు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.